ఇంకొక వ్యక్తి ఉన్నారు. రాఘవ్ని చాలా ప్రేమించేవాళ్ళు, కానీ తనకేం చెప్పట్లేదు. మరి నాకేమనిపిస్తుందంటే అది కూడా కరెక్టే కాదేమో అని. ఏంటమ్మా నువ్వు ఎక్కడి విషయాన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అలాగా? ఫోన్ చేసిన దగ్గర నుంచి ఒక్క లైన్లోనే నువ్వు 3 సార్లు రాఘవ్ అని పేరు తలుచుకున్నావు. పడుకున్నా, లేచినా, ఏం చేసినా, ఎలా చేసినా నువ్వెప్పుడు రాఘవ్ గురించి ఆలోచిస్తుంటావు. కానీ తనకి చెప్పట్లేదు. అలా ఎందుకు? వన్ సైడ్ లవ్ స్టోరీ మొదలుపెట్టింది మా ఈ కాలం మోడ్రన్ రేఖా చౌదరి. సరే సరే చెప్పేస్తాను, కానీ ఇది కరెక్ట్ టైం కాదు. ముందాయన ఈ క్షణాల్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఈ క్షణాల కోసమే ఎన్నో ఏళ్ళు ఎదురు చూశారు. సరైన టైం వచ్చినప్పుడు నేనే ఆయనకి నా మనసులోని మాటను చెప్పేస్తాను. నేను ఆ సరైన టైం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. సరేనా? ఉంటాను. గుడ్ నైట్. ఈ మిస్టర్ తలపొగురు ఎక్కడున్నారు? ఇంకా పడుకోవడానికి ఎందుకు రాలేదు? చూసొస్తాను. నాకేమనిపిస్తుందంటే, ఎలా అయితే నువ్వు ఇప్పుడు ఈ రూమ్ డోర్ ఎలా క్లోజ్ చేసావో అలానే నీకు రాఘవ్ బ్రోకి మధ్య బంధం డోర్స్ కూడా క్లోజ్ అయిపోతాయేమో. కానీ ఒక్క నిమిషం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ డోర్ అసలు ఎప్పుడైనా ఓపెన్లో ఉందా? బహుశా లిటిల్ ఓపెన్ అయి ఉంటుంది. అందుకే కదా నువ్వు నింగి నెల ఏకం చేసేంత కష్టపడుతూ దీన్ని ఒంటరిగానే తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. కానీ ఇప్పుడు రాఘబ్రో వాళ్ళ మమ్మీ వచ్చేసారు, ఇంకసలు ఛాన్సే లేదు. ఫ్రీగా భవిష్యవాణి చెప్పినందుకు థ్యాంక్ యూ. ప్రతీక్ గారు మీకోసం వెయిట్ చేస్తుంటారు. రాఘబ్రో ఎవరినైతే ఇష్టపడతాడో నిండు మనసుతో వాళ్ళని ఇష్టపడతాడు. అండ్ ఎవరినైతే ద్వేషిస్తే మాత్రం వాళ్ళ మీద ద్వేషం కూడా నిండు మనసుతో ద్వేషిస్తారు. అండ్ మిస్టర్ నర్మద గారి ఏ తల్లైతే ఆవిడ మీద ద్వేషం ఆయన్ని చాలా ఒంటరివాణ్ణి చేసేసింది. ఇప్పుడు తిరిగి ఆవిడ వచ్చేసారు కాబట్టి ఆయన ఆవిడ మీద ఎంత ప్రేమ చూపిస్తారంటే ఆయన ఇంకా ఎవరిని పట్టించుకోరు, నిన్ను కూడా పట్టించుకోరు. సో మర్చిపోరేక ఆ బ్రెడ్ పకోడీ డిన్నర్ టైమ్స్ని, కలిసి టైం స్పెండ్ చేయడం, ఇద్దరు కలిసి కుకింగ్ చేయడం, కలిసి పార్టీస్కి వెళ్ళడం, అవన్నీ పాతకాల విషయాలు అయిపోయాయి. ఇప్పుడు రాఘబ్రో కేవలం వల్ల అమ్మకి మాత్రమే సొంతం. నువ్వేమనుకున్నావు? నువ్వు మిస్టర్ నర్మద గారిని మన ఇంటికి తీసుకొస్తే అప్పుడు రాఘబ్రో గాయానికి మందు రాసినట్టయిపోతుందా? లేదు. ఇప్పుడు నీ మనసుకి ఎన్ని గాయాలు అవుతాయంటే నువ్వు అవి లెక్క పెట్టలేవు కూడా. నీ నర్మదా ఆంటీ మెల్లమెల్లగా నీ రాఘవ్ని నీ జీవితంలో నుంచి బయటికి పంపించేస్తుంది. సరిగ్గా ఎలా అయితే ఆవిడ నిన్ను ఆయింట్మెంట్ రాయనివ్వలేదో అలానే. మర్చిపోకు రేఖ, నువ్వు రాఘబ్రో గమ్యానికి కాదు, కేవలం దారిలో వచ్చిన ఒక మెట్టువి అంతే. ఆయన గమ్యం ఎప్పుడు ఆయన మదర్ వైపే. ఆయన నీకు దక్కరు. ఇక ఇప్పుడు ఆయన ఇంట్లో, ఆయన జీవితంలో నీకేం పనుంది? ఏం లేదు కదా. మీరు ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మన సిస్టర్ ఇల్లాం రేఖ. అండ్ ఒక సిస్టర్ బాధ్యత కూడా ఇంకొక సిస్టర్ కళ్ళకి గట్టిగా గంతలు విప్పటం. అందుకే ఇక ముందు నువ్వు మా ఇంటికి వచ్చిన రాఘబ్రోకి గ్యారంటీ భార్యలాగానే ఇప్పుడు నువ్వు మా ఇంటికి గ్యారంటీ కోడలివి అవుతావు కదా. నువ్విప్పుడు దేనికి గ్యారంటీ నో తెలుసా? రాఘబ్రో వల్ల మమ్మీకి అన్నీ దక్కాలి, అది ఆవిడకి నచ్చినట్టు. సో అంటే నీ పనైతే గ్యారంటీ టైపే ఉంటుంది. హ్యాష్టాగ్ ఓన్లీ గ్యారంటీ. గుడ్ నైట్. ఎవరది? కళ్ళు మూసుకునే ఉండు.
ఈరోజు నిన్ను లేపే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రాఘవ్, ఏంటిది పొద్దు పొద్దున్నే పిల్ల చేస్తాను? కళ్ళు మూసుకో. రాఘవ్, అసలు ఏంటి మీరు చేస్తున్నది? నిన్న రూమ్లోకి రాకుండా నేను తప్పు చేశాను కదా, దానికి ఫైన్ కడుతున్నాను. విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, నీతో ఉంది నేను కాను అడగాలనున్నదే, నేల కిందే ఉందో లేదో అడుగెరుగకున్నదే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే, విన్నట్టుందే రాఘవ్, ఆగండి ప్లీజ్. అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు? నేను నీకు దగ్గరగా రావడం, నీకు ముద్దు పెట్టడం నీకు నచ్చట్లేదా? ఎందుకాగిపోయేనే, లేదు. లేదా? ముందే అంటే పిలుపులే. రేఖా, రేఖా, నాకు వినిపించింది, వినపడింది నాకు. మీరు మీ టైమింగ్ చాలా బ్యాడ్ తెలుసా? ఒక 2 నిమిషాల తర్వాత లేపొచ్చు కదా. 2 నిమిషాల తర్వాత అయితే ఏమై ఉండేది? ఆ, నేను మీకు ఎందుకు చెప్పాలి? అసలే నా నిద్ర పాడు చేశారు, దానికి తోడు గాసిప్ కూడా చెప్పాలా? సరే సరే, నాకేం గాసిప్స్ చెప్పకలే. కానీ రేఖా, నాకు నీ నుంచి ఒక ఫేవర్ కావాలి. నేను వింటున్నాను.